పరిస్థితి లేదు అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆ రోజు లోకేష్ గారు కాపాడారు. చంద్రబాబు గారికి చెప్పి సరేనండి ఇలాగా ఇద్దామనంటే అప్పటికే ఇతని మీద ఉన్న కేసులు, ఇతను చేసిన భాగవతాలు అన్నీ బయటకు వచ్చినాయి. సరే అని చెప్పి నేను కోర్టులో తేల్చుకుంటున్నానండి, కోర్టులో ఉన్నాయని న్యాయస్థానాల్లో జగన్మోహన్ రెడ్డి మీద కూడా బోల్డ్ కేసులు ఉన్నాయి, మేము కోర్టులో చూసుకుంటామని అంటే రెండోసారి టికెట్ ఇచ్చారు. అంటే 2 సార్లు పోటీ చేసిన కేసినేని నాని 2 రూపాయలు కూడా పార్టీకి కానీ డబ్బులు కానీ ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టే స్థితి అతనికి లేదు. దానికి కూడా ఏంటో చూపిస్తా డాక్యుమెంట్లు. కానీ ఫోజును మాత్రం నేను ఆంధ్ర అంబానీని అన్న ఫోజులు ఇస్తాడు. నేను ఆంధ్ర అంబానీ అనే స్థాయిలో మాట్లాడతాడు. నాకు ఇన్ని వేల కోట్లు ఉంది, అన్ని వేల కోట్లు ఉంది, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటాడు. ఎవరికి చూపించడు, ఎవరికి తెలియదు. సరే ఇతని జాతకం ఏంటని మొత్తం కూడా గమనించాం. గమనిస్తే ఇది 2014 అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఇది ఎవరు కూడా మార్చలేరు. ఇది పబ్లిక్ డాక్యుమెంటు. మీరు కూడా మీ ఫోన్లో డ్రా చేసుకోవచ్చు. ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో దొరుకుద్ది. మరి మొన్న ఏమన్నాడు, నేను తెలుగుదేశం పార్టీలో 2000 కోట్ల ఆస్తులు అమ్ముకున్నాను, నేను 2000 కోట్లు ఆస్తులు అమ్ముకున్నాను, చంద్రబాబుని నమ్మి మోసపోయాను, ఆస్తులు అమ్ముకొని నేను పార్టీ కోసం పెట్టాను, పార్టీకి పనిచేశాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నాయనా కేసినేని నాని, ఇది 2014లో నువ్వు వేసిన ఎన్నికల అఫిడవిటు. మీడియాలో సొల్లు కబుర్లు చెప్పడం కాదు, నీ బ్లూ మీడియాలోనో నీ సాక్షి మీడియాలోనో మొన్నటిదాకా చంద్రబాబు గారు దేవుడని, ఇవాళ అలాంటోడు ఇలాంటోడని వాగుతున్నావు. దీనికి సమాధానం చెప్పు. లేదంటే నీ పార్టీని చెప్పమని జగన్మోహన్ రెడ్డినో, దాని సంగతి కూడా వస్తా నేను, అది కూడా వస్తా. ఇవాళ 2014లో ఇతను వేసిన ఎన్నికల అఫిడవిట్లో ఇతని ఆస్తులు 37,68,10,451 రూపాయలు. ఏది స్థిర చర ఆస్తులు. ఎక్కడైనా బిల్డింగ్లు ఉన్నాయండి, పొలాలు ఉన్నాయండి. ఇది ఇతనికి ఆ రోజుకే అంటే 2014లో మొట్టమొదటిసారి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఇతను డిక్లేర్ చేసినటువంటి ఎన్నికల కమిషన్ దాంట్లో ఆస్తులమో 37,68,10,451 రూపాయలు, అప్పులమో 66,69,45,927 రూపాయలు. ఇది పొలిటికల్ ఎలిగేషన్ కాదండి, అతని సంతకంతో ఎలక్షన్ అఫిడవిట్. 2019 కూడా చూపిస్తా, దానికి కూడా వస్తారు కొంచెం. దీంట్లోనే ఇప్పుడు నేను చెప్పాను బ్యాంక్ స్కామర్ ఇతను పెద్ద స్కామర్ అని. దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ శ్రీరామ్ ఫైనాన్స్లో ఏ విధంగా ఇతను అప్పులు చేసి వాళ్ళకి ఎగ్గొట్టాడు, ఎగ్గొడితే వాళ్ళు కోర్టులకు వెళ్ళారు. అలాగే సర్వీస్ ట్యాక్స్ టిక్కెట్ల మీద కేసినేని ట్రావెల్స్లో టిక్కెట్లు మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఆ సర్వీస్ ట్యాక్స్ని టిక్కెట్ల మీద అమ్మిన దాని మీద కట్టకపోతే ఇతని మీద కోర్టులో కేసు వేశారు.